मरकजी वजीर ममलिकत बराए उमूर दाखिला बंडी संजय कुमार ने रियासत के हैदराबाद, रंगारेड्डी, कुत्तागुड़म और विकाराबाद जिले में वाक़े दुश्मन जायदादें यानी एनिमी प्रॉपर्टीज यानी उन लोगों की जायदादें जो मुल्क की तकसीम के बाद हिंदुस्तान छोड़कर पाकिस्तान और चीन चले गए थे के बारे में एक जायजा इजलास मुनक्किद किया। हैदराबाद के बेगमपेट में वाक़े होटल टूरिज्म प्लाजा में मुनक्किदा इस इजलास के मौके पर बंडी संजय ने सबसे पहले रंगारेड्डी जिले में एनिमी प्रॉपर्टीज की तफसीलात दरियाफ्त की। उन्होंने सवाल किया कि सैकड़ों एकड़ पर मुहित 8 जायदादों पर क्या पेशरफ्त हुई है, खास तौर पर कोतवालगुड़ा और मियाँपुर में। जिला कलेक्टर नारायण रेड्डी ने सर्वे नंबरों की बुनियाद पर पेशरफ्त की वजाहत की। मरकजी वजीर बंडी संजय ने हुकाम को हिदायत दी कि वो एनिमी प्रॉपर्टीज का सर्वे और रिकॉर्ड का जायजा मुकम्मल करें और मार्च के आखिर तक रिपोर्ट पेश करें। मुख्యంగా రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం, వికారాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించి ఎనిమి ప్రాపర్టీస్ మీద రోజు పూర్తిగా దాన్ని సమీక్ష చేయడం జరిగింది। చాలా ప్రాంతాల్లో ఆక్రమించుకోవడం, అనేక సమస్యలు రావడం వలన ఫీల్డ్ మీద అధికారులు కూడా సమస్యలు రావడం వలన దాని నుంచి ఏ విధంగా మనం అధిగమించడం, ఏ విధంగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, ప్రజలకు అవసరం వస్తే ప్రభుత్వం నిబంధన కేంద్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం వారికి ఇచ్చే ప్రయత్నం చేయడం, ఇట్లా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది। పూర్తి 1.5 మంత్ లోపల మార్చి 15 లోపల తిరిగి ఫీల్డ్ సర్వే చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఈరోజు అధికారులకు సూచించడం జరిగింది। తప్పకుండా అవి వస్తాయని భావిస్తున్నాం। దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడం, దాంతోపాటు ఎనిమి ప్రాపర్టీస్ కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం। ఎనిమి ప్రాపర్టీస్ అంటే ఎవరైతే ఇక్కడ నుంచి పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో ఇక్కడ నుంచి పోయినరో వాళ్ళ ప్రాపర్టీస్ను అంతా కూడా ఎనిమి ప్రాపర్టీస్ అన్నాం। పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళ ఆస్తులను ఆ ప్రభుత్వంగా ఆ దేశం కాపాడాలి, ఇక్కడి నుంచి వెళ్ళిన ఆస్తులను ఈ దేశం కాపాడని చెప్పి 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు దాన్ని పాకిస్తాన్ ధిక్కరించి అక్కడ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసే ప్రయత్నం చేసింది కాబట్టి, పూర్తి అమ్మేసింది కాబట్టి మన దేశంలో కూడా అదే విధాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। కాబట్టి వాటిని ఎనిమి ప్రాపర్టీస్ అంటున్నాం। తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసేటువంటి ఎనిమి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో చర్చించడం జరిగింది। ఇప్పుడు మనిషి పుట్టేమంటే కూ అని పేరు పెడతాను వల్ల నువ్వు బీసీ, నువ్వు ఎస్సీ, ఎస్టీ అని పెడతావు అదల్లా, లేకపోతే ఓసీ అని పెడతారు అదల్లా। పుట్టుకతోనే కాదు అంటే మరి రేవంత్ రెడ్డి గారు పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారు, ఆయన